హలో అండి, గుడ్ ఈవినింగ్. బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఈరోజు నేనైతే నైట్ వచ్చేసి టమాటా చారు చేద్దామని చెప్పేసి టమాటాలు అయితే తీసుకున్నానండి. ఈ మధ్యాహ్నం చేశాను, ఇది లంచ్ చేశానండి. దొండకాయ ఫ్రై అయితే చేసా, అది కొంచెం ఉంది, ఇంకా సరిపోదులే అని చెప్పేసి ఇక టమాటా చారు చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి. చూడండి, టమాటాలు తీసుకున్నాను, ఇంకో పచ్చిమిర్చి తీసుకున్నా, కరివేపాకు, ఆనియన్స్ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా, తగినంత చింతపండు అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే దీన్ని ఇంకా చారు అయితే చేస్తానండి. సింపుల్గా తొందరగా అయిపోయేటట్టు అయితే చారు చేసుకుంటానండి. చూడండి, టమాటాలు అయితే ఇంకా కొంచెం తొలకలుగా ఉంటుందండి, అట్లా ఇష్టపడరు కొంతమంది. ఇంకా చారులోని మామూలుగా తాలింపులో వేసి తాలింపుని మగ్గిన తర్వాత టమాటా వేస్తాం కదా, ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇక ఎంత మగ్గించినా టమాటా అనేది కొంచెం తొలకలుగా ఉంటుందండి. ఒక్కలుగా అంటారు కదా, అలా ఉంటుంది ముక్కలుగా. కొంతమంది అలా నచ్చరు. ఇక నేనైతే అలా కాకుండా ఈరోజు అయితే నేను ఏం చేస్తున్నానంటే, ఈ టమాటాలు ఉంటాయి కదా, ఈ టమాటాలని మిక్సీ అయితే వేసుకుంటున్నానండి. మిక్సీ వేసుకొని ఇంక పేస్ట్ వచ్చింది కదా, గ్రేవీ లాగా పేస్ట్ అయ్యిద్ది కదా, ఇక ఆ పేస్ట్ని అయితే ఇంకా చారులాగా ఇక తాలింపులో వేసుకుంటే ఇక అది మనకి ఇక తీసేసే పని ఉండదండి. టమాటా తొలకలో ముక్కలు ఉంటాయి కదా, అవి తీసేసే పని ఉండదు. ఇంకా అందుకే మిక్సీ అయితే పట్టుకోండి. చూడండి, టమాటాని అయితే పేస్ట్ లాగా పట్టుకునేలాగా ఇలా పేస్ట్ లాగా పట్టుకుంటే ఇక మనకి ఇక ముక్కలు లాంటివి తొలకలు లాంటివి ఏవి ఉండవు. మొత్తం చారు కూడా బాగుంటుందండి. ఇక ఏ పలుకులు అడ్డురావు. ఇక ప్లెయిన్గా ఉంటుంది చారు అయితే, గ్రేవీ చిక్కగా ఉంటుంది. ఇలాగా నేనైతే మిక్సీ పట్టుకున్నాను కదా ఇది, ఇక దీన్ని అయితే తాలింపు వేస్తానండి. చూడండి, ఇది చూడండి, బాండి పెట్టుకున్నా, ఆయిల్ అయితే తగినంత వేసుకున్నా. ఇది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఇవన్నీ కదా, పచ్చిమిర్చి ఇవి అయితే వేసుకుంటానండి. చూడండి, తగినంత ఉప్పు పసుపు అయితే వేసుకొని బాగా కలుపుకుంటా. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయండి. అల్లం వెల్లిపాయ వేసుకున్నా, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకుంటా తాలింపులో. తాలింపు ఇంకా కొంచెం బాగా వేగితే ఇక టమాటా రసం ఉంది కదా, టమాటా రసం అయితే వేసుకుంటా. చూడండి, మిక్సీ జార్లోని ఇంకా మొత్తం కొంచెం నీళ్ళు అయితే కలుపుకొని వేసుకుంటున్నా. మొత్తం కలుపుకొని ఇది ఇందులో కొంచెం అంతా చింతపండు రసం ఉంది కదా, చింతపండు రసాన్ని కూడా పోస్తానండి. ఇక చూడండి, ఇప్పుడు ఇందులోని తొలకలు లాంటివి ఏమి ఉండవు కదా, టమాటా ముక్కలు లాంటివి. అవి ఇక ప్లెయిన్గా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చిక్కగా చారు కూడా చాలా బాగుంటుందండి. చూడండి దగ్గరగా చూడండి, చింతపండు రసాన్ని అయితే తీసుకున్నా, చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఇది తెరలాల. ఇక తెరలింది అనుకున్నప్పుడు ఇంక తగినంత కారం వేసుకొని కొంచెం మసాలా పౌడర్ వేసుకుంటే చారు అయితే టమాటా రసం అయితే రెడీ అయ్యండి. పుల్లగా చాలా బాగుంటుంది వేడి రైస్లో తింటే. ఓకే, ఇది కొంచెం తెరలిన దాకా పెట్టేస్తానండి, మూత పెట్టేస్తాను.